శివకార్తికేయన్ సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులకు కూడా ఆసక్తి మొదలవుతుంది. రెమో, డాక్టర్, డాన్, ప్రిన్స్, మహావీరుడు వంటి సినిమాలతో టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. శివకార్తికేయన్ కథల విషయంలో కాస్త ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాంటి ఒక ప్రయోగం నుంచి వచ్చిందే సైన్స్ ఫిక్షన్ ఐలాండ్ సినిమా. ఈ సినిమాలో ఏకంగా ఒక ఏలియన్ని తీసుకొచ్చేశారు. నిజానికి ఈ సినిమా జనవరి 12వ తారీఖే విడుదలైంది. కానీ సంక్రాంతి బరిలో థియేటర్కు ఇబ్బంది అయి తెలుగులో రిలీజ్ని వాయిదా వేసుకున్నారు. అలా జనవరి 26వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐలాండ్ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ స్టోరీ. ఒక ఏలియన్ భూమి మీదకి వస్తుంది. అది శివకార్తికేయన్ కలుస్తుంది. అతని స్నేహితులైన యోగిబాబు, కరుణాకర్ కలిసి ఏలియన్కి టట్టు అని పేరు కూడా పెడతారు. ఆ ఏలియన్తో యోగిబాబు, కరుణాకర్ బాగానే ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఏలియన్ కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. అక్కడి నుంచి హీరో, అతని స్నేహితులు కలిసి ఏలియన్ని ఎలా కాపాడారు, అసలు ఏలియన్ భూమి మీదకి ఎందుకు వచ్చింది, భూమిని ఏ ప్రమాదం నుంచి కాపాడేందుకు ఏలియన్ ప్రయత్నిస్తున్నాడు, ఏలియన్ తిరిగి తన ప్లానెట్కి క్షేమంగా వెళ్ళిందా అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలాగుందంటే, సాధారణంగా సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ అంటే భాషతో సంబంధం లేకుండా అందరి ప్రేక్షకులకు నచ్చేస్తుంటాయి. కానీ అలాంటి సినిమాలు తెరకెక్కించాలంటే కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి. అలాంటి ఒక సాహసాన్ని చేసేందుకు డైరెక్టర్ రవికుమార్ ఎక్కడా సంకోచించలేదు. అది కూడా అతని కెరీర్లో తీసిన రెండో సినిమాకే అంతటి బాధ్యతను తలకెత్తుకున్నందుకు రవికుమార్ని మెచ్చుకోవాల్సిందే. ఇప్పటి వరకు మీరు చూసిన ఏలియన్స్ సినిమాలతో పోలిస్తే ఐలాండ్ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో డైరెక్టర్, మేకర్స్ ప్రత్యేక దృష్టి సాధించినట్టు కనిపిస్తుంది. అలాగే ఏలియన్ క్యారెక్టర్ మాటలు, ఆలోచనలు కూడా దాదాపుగా మనుషులకు దగ్గరగా ఉండడంతో ఆడియన్స్ ఇంకా బాగా ఎంగేజ్ అవుతారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. ఏలియన్ క్యారెక్టర్కు ఆడియన్స్ అంతా బాగా కనెక్ట్ అవ్వడానికి గ్రాఫిక్సే ప్రధానంగా వ్యవహరించింది. ఆ తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమాకి కావాల్సిన కథ, పాటలు, కామెడీ, రొమాన్స్, విలనిజం, ఎలివేషన్ అన్నిటినీ పుష్కలంగా పొందుపరిచారు ఈ సినిమాలో. ఒక సీరియస్ విషయాన్ని ప్రేక్షకులు మెప్పించే విధంగా కామెడీగా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే, ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ ముందుండి ఈ సినిమా నడిపించాడు. ఎమోషన్ ఏదైనా తన స్టైల్లో శివకార్తికేయన్ ఆడియన్స్ని మెప్పిస్తుంటాడు. ఈ సినిమాలో కూడా అన్ని ఎమోషన్ పండించే ఛాన్స్ హీరోకి దక్కింది. ఆ తర్వాత క్రెడిట్ దక్కేది మాత్రం ఏలియన్కి అని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఏలియన్ సెకండ్ హీరో. ఆ క్యారెక్టర్కు అంతటి ప్రాధాన్యం ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్లో శివకార్తికేయన్ మించి ఏలియన్కి ప్రయారిటీ ఉంటుంది. ఇంకా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకర్ కూడా వారి పాత్రకు న్యాయం చేశారు. అలాగే నెగిటివ్ పాత్ర నటించిన ఇషా కోపికర్, శరద్ కెల్కర్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ సినిమాలో శివకార్తికేయన్, ఏలియన్స్ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అవుతాయో వీళ్ళ పాత్ర కూడా అలాగే ఎలివేట్ అవుతుంటాయి. టెక్నికల్ వర్క్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ మీద శివకార్తికేయన్ ఏలియన్ హీరోలు అయినప్పటికీ ఆఫ్ ది కెమెరా మాత్రం డైరెక్టర్ రవికుమార్ అని చెప్పాలి. ఒక ఛాలెంజింగ్ స్టోరీని ఎంతో ఎంగేజింగ్గా తెరకెక్కించారు. ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీని తెరకెక్కించడమే కష్టం అనుకుంటే ఆడియన్స్కి నచ్చే రీతిలో తీయడం అనేది పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఆ టాస్క్లో రవికుమార్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ అందరూ మెప్పిస్తుంది. నిజానికి ఈ సినిమా మీద ఆసక్తి కలగడం వెనక కూడా బిగ్ పిల్లర్ కూడా అదే. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. నీరవ్ షా సినిమా ఫోటోగ్రఫీ మెప్పిస్తుంది. చివరిగా నిర్మాణ విలువలు కూడా బాగానే ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే శివకార్తికేయన్, ఏలియన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కథనం. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా కొన్ని చోట్ల సాగదీసినట్టు కనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఐలాండ్ సినిమా అందరిని మెప్పిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.